ఇంకా ఆశ ఉంది కదా మా సమూహ థ్యాంక్ యూ సో మచ్. ఏం సంఘాలు పెట్టారబ్బా, ఏం చేశారు కదా పాటున్నారు. వాస్తవం కూడా సంఘ నాయకులు ఏం చేయలేరు. చేయాల్సింది ఎవరు? హిందీ స్థాయిలో నడుస్తున్నటువంటి ఆర్ఎంపీలే చేయాలి. ఏ దానికోసమైతే మీరు జీవిస్తున్నారో, ఏ దాని కొరకైతే మీరు మీ పిల్లలు సుఖంగా చదివిస్తున్నారో, మీరు ఏదైతే మీ పిల్లలు ఉన్నతంగా చదివిస్తారో, మీరు ఏదైతే చేసుకొని మీ పిల్లలు మీ యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నారో, మీరు ఏదైతే ఒక విలేజ్లో ఒక ఎంపీటీసీకి సర్పంచ్కి ఎట్లాంటి బలం ఉందో అలాంటి బలం పెట్టుకొని జీవిస్తున్నారో. అందరూ చాలా చెప్పారు మీరు మన అసోసియేషన్ గురించి అన్ని లగ్న సత్యాలు తప్పేం చెప్పారు. కానీ ఈ పోరాటంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోదీ గారికి మరియు వేదికమైనటువంటి మా అన్న పెద్దలు తాహన్న గారికి, శివ అన్న గారికి, మరియు కర్నూలు జిల్లా తెలంగాణ నుంచి చేసినటువంటి నాతోటి వైద్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఆర్ఎంపీ అధ్యక్షుడిగా చాలా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నా. ఇంకోటి మా ఆర్ఎంపీలకు ఏదైనా సమస్య ఉంటే అన్న చెప్పినట్టు తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే నా పద్ధతి ఏమంటే ఒక బాధ్యత ఇచ్చారంటే దానికి మనం ఉంగి పనిచేయాలనేటువంటి తత్వాన్ని నమ్మినటువంటి వ్యక్తిని నేను. నాకు ఒక బాధ్యత ఇచ్చారంటే అది 6 ఊళ్ళు కానీ 100 కానీ ఆర్ఎంపీని ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేసేటువంటి కాన్సెప్ట్ పెట్టుకుంటా. ఏదైనా సమస్య ఉంటే కూడా ఎట్టి పరిస్థితులు దానికి సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అవసరమైతే హైదరాబాద్ లెవెల్లో కూడా తీసుకుపోయి కూడా ప్రయత్నం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటే ఆ రకంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అందరికి నమస్కారం. సపోర్ట్ చేయమని అందరినీ పేరు కూడా మనతో